రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా ఆయన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మోడీపై తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్ పేర్కొన్నారు. సంగారెడ్డి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి బీసీలను మోసం చేసిన ఘనత కేవలం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. మాయ మాటలతో, అబద్ధపు ప్రచారంతో, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు రేవంత్ రెడ్డి చేస్తున్నారని విమర్శించారు. బీసీలను మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆనంద్ గౌడ్ విమర్శించారు. మోదీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ భాను ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు, జిల్లా కార్యదర్శి మందుల నాగరాజ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు శివంగుల నాగరాజ్, ఓబీసీ మోర్చా నాయకులు నాయకోటి రాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఏదో ఓ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజలకు బీసీలకు ఒక విషయం తెలియవలసి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ. ఆయన బీసీ పక్షపాతి కూడా కాదు. ఆయన అగ్రకులాలలో జన్మించిన వ్యక్తి. కన్వర్ట్ అయ్యిందని మాట్లాడి, కన్వర్ట్ అవడం కూడా ఎట్లా అని మాట్లాడాడంటే, ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కులాన్ని బీసీలో కలిపి బీసీ అని చెప్పుకుంటున్నాడని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి సరి అయిన సమాచారం లేకుండా, సరి అయిన అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే ముందు, ఒక ప్రధానమంత్రి గురించి మాట్లాడే ముందు జరిగిన విషయాన్ని తెలుసుకోకుండా ఒక గల్లీ లీడర్ లాగా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడము అసలు నవలపాలవుతాడు. అసలు అర్థం చేసుకుంటలేడు. ఒక ముఖ్యమంత్రి లెవెల్గా మాట్లాడే వ్యక్తి ఒక అబద్ధం మాట ముఖ్యమంత్రి లెవెల్లో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నప్పుడు ఆయన ఆలోచించుకోవాలి. ఆయనకు తెలుసో తెలియదు, 1994లా తెలి మోచి అనే కులాన్ని అప్పటి గుజరాత్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి బీసీలో కలిపి, అప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారు? అప్పుడు చెమల్ దాస్ మోతా, నరేంద్ర మోడీ గారు లేరు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. అరే, ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడినప్పుడు ఈ మాట మాట్లాడుతున్నా ఆయన దగ్గర మరి పర్సనల్ పిఏలు, అసిస్టెంట్లు, సలహాదారులు ఏం కాగితం రాసిస్తున్నారు అర్థమైతే లేదు. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మీద పచ్చి అబద్ధం. ఎంత పచ్చి అబద్ధం అంటే ఆయన చెప్పిన ప్రతి మాట అబద్ధం. ఒకటి, నరేంద్ర మోడీ గారు కన్వర్ట్ అంటే ఎవరైతారు? మన ఇష్టపూర్తిగా మనం పోయి వేరేదంటే చేరిపోతాం. ఆడ రాష్ట్ర ప్రభుత్వము మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ వాళ్ళు పోయి అది కేంద్రానికి పంపించారు, అది గేడి తీసిన పార్లమెంట్లో చేసి ఇచ్చింది. దాన్ని నరేంద్ర మోడీ గారికి పెట్టడం ఏంది? అసలు దానికి ఏమన్నా అర్థం లేదు. ఆయన పశ్చాబద్ధం చెప్పడంలో ఏందో అసలు నాకు అసలు ఆయన చెప్పిన వాళ్ళు ఎవరో, దాని గురించి మాట్లాడిన ఎవరో కూడా నాకు అర్థమవుతలేదు. అసలు సబ్జెక్ట్ ఏంటంటే, నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ముందు పోయినావు. తర్వాత కులగణన అన్నావు. కులగణన చేసింది తప్పు అని నిరూపణ అయిపోయింది. నువ్వు తప్పు చేయకపోతే మళ్ళీ నేను చేస్తా, మళ్ళీ అవకాశం ఇస్తున్నా అనే మాట ఎందుకు వచ్చింది? నువ్వు చేసింది పొరపాటు. నీ పార్టీలో ఎమ్మెల్యేలు చాలా మంది అన్నారు. దాన్ని సర్దుకోవడానికి ఏదో ఒక సంచలన ప్రకటన చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి మీద ఎంత పెద్ద మాట అంటే, ఆయన బీసీ పక్షం. నీకు తెలుసో తెలియదో, నీ మంత్రివర్గంలో ఇద్దరున్నారు ఆయన. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అయినంత బీసీ మంత్రులు ఎవ్వరు వచ్చిన ఏ మంత్రివర్గంలో కూడా బీసీ లేరు. ఇవాళ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం చేత ఎంతమంది బీసీలను సీఎం చేసిందో తెలుసుకో. ఎంతమంది ప్రజాప్రతినిధులని నువ్వు బీసీలకి వెళ్ళి తీసుకొచ్చి ఆయన ఎంపీలను, ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను, చైర్మన్లను, మేయర్లను చేసిందో ఒకసారి లీస్ట్ తెప్పించుకో. నీకు అవకాశం ఉంది కదా. బీసీల పక్షపాతి ఎవరు? బీసీ వ్యతిరేక ఎవరు? నువ్వు బీసీ వ్యతిరేకి కాబట్టే ఇవాళ మైనార్టీలందరినీ తీసుకొచ్చి బీసీలకు కలిపి మా సీట్లలో, బీసీ సీట్లలో అత్యధికంగా మా కోటను దెబ్బతీసింది నువ్వు. కాంగ్రెస్ పార్టీ
కులాలను ప్రోత్సహిస్తుంది మీ రాహుల్ గాంధీ. ఇవాళ దేశంలో ఎక్కడ గతి లేక కులాలను తీసుకొచ్చి కులగణను ముందు పెట్టి దేశాన్ని విభజించి కులాల మధ్యన కొట్లాటలు పెట్టాలని ప్రయత్నించింది మీ రాహుల్ గాంధీ. మా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచం మెచ్చిన ప్రధానమంత్రి. ఇవాళ అమెరికా ప్రపంచాన్నే గడగడలాడించే అమెరికా అధ్యక్షుడు చేరు లాగి కూర్చోబెట్టి మర్యాద ఇచ్చే స్థాయికి ఈ భారతదేశాన్ని తీసుకుపోయిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నువ్వు ఏదో విధంగా అధికారంలోకి వచ్చి అన్ని అబద్ధ మాటలతోని, అబద్ధ ప్రకటనతోని, అబద్ధ వాగ్దానాలతోని, అబద్ధ గ్యారెంటీలతోని అధికారంలోకి వచ్చి నువ్వు సంగారెడ్డిలో, కామారెడ్డిలో నువ్వు బీసీ డిక్లరేషన్ పేరున డిక్లేర్ చేసిన ఒక్క హామీని కూడా నువ్వు ముందుకు తీసుకురాలే. నువ్వు బీసీ పక్షపాతివా, బీసీ వ్యతిరేకివా? నువ్వు ఆలోచించుకుని ఒకసారి చెప్పు. ఆ మాట చెప్ప ముందు నీ గుండె మీద చేసుకో. కామారెడ్డిలో మాట్లాడిన మాట బీసీలకు ఒక్కటన్నా నేను నెరవేర్చిన్నా, ఆ ప్రయత్నం చేసినా? ఇవాళ ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో నువ్వు తూడ్చుకోపోతావని తెలిసింది. ఏం చేసి ఆపుకోనన్నా కొన్ని సీట్లు సంపాదించాలని మళ్ళీ ఈ కులగణనని మళ్ళా ఒకసారి చేస్తా, మీకు అవకాశం ఇస్తున్నా. జనస్రవంతిలో కలవాలంటే ఆయన లక్ష ఎవరెవరైనా పోయినోళ్ళు జనస్రవంతిలో కలవడం ఏంది? బీసీలు లేకపోతే ఆయన పోయినట్టేనా? ఓసీలు లెక్కలు లేకపోతే పోయినట్టేనా? ఎస్సీలు లెక్క నీ సర్వేనే ఒక బోకస్గా చేసి దాన్ని తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ గారు బీసీ కాదు, ఆయన బీసీ పక్షపాతి కాదు, బీసీ చెప్పుకుంటుండు కాబట్టి ఇది తప్పు. ఒకటే మాట చెప్తున్నా, బీసీల గురించి ఈ దేశంలో ఎక్కువగా ఆలోచించి బీసీలకు న్యాయం చేయాలని కుల వృత్తుల వారికి రకరకాల ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి సాయమయ్యేటట్టు బ్యాంకుల ద్వారా అనేక రకాలుగా వాళ్ళకు పథకాలు, రుణాల ద్వారా ఇప్పించి ఇలా నరేంద్ర మోడీ గారు బీసీలకు సాయం చేస్తుంది. ఎప్పుడు బీసీలు నడుస్తుంది, బీసీలు ఉద్యమిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అనేక సంఘాలు, బీసీ సంఘాలు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర రేవంత్ రెడ్డి గారు మీరు 42% ఇచ్చే ఎన్నికలు పోవాలి, లేకపోతే మేము నిలదీస్తాం, మీరు అనేక వాగ్దానాలు చేసిర్రు, కామారెడ్డిలో అనేక వాగ్దానాలు చేసిర్రు, ఇవన్నీ గ్రామాన నిలదీస్తామని హెచ్చరించడంతో అతను ఏమి పాల్పోక ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నాడు. నేను తిరిగిన రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు, జ్యోతిబాపులే గురుకులాలు తిరిగిన, ఒక్కసారి పోయి పండుకో బీసీ గులకాల అలా పేద విద్యార్థులు చదువుకోవాలి, చదువుకొని పైకి రావాలని ఆలోచించి నీ గురుకులాల్లో పోతే పాము కలుస్తున్నది, పురుగులన్నం నీకు హాస్పిటల్లో పడుతున్నారు, స్నానం గదులు లేవు, మరుగుదొడ్లు లేవు. మొన్ననే పెద్దగా నేను గురుకులాలు ఎన్ని నిర్మిస్తున్నాను, కొబ్బరికాయ కొట్టావు, ఎన్ని గుంటలు తీసి ఇప్పుడు